హాయ్ అండి, మన వేద వంటకానికి స్వాగతం. ఇదిగోండి, నేను ఈరోజు బేబీ పొటాటోస్ది బిర్యానీ చేస్తున్నాను. ఇదిగో మసాలా ప్రిపేర్ చేశానండి. దీంట్లో టమాటా ప్యూరీ, మెంతి కూర, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పెరుగు ప్లస్ నిమ్మకాయ, ఉప్పు, కారము, గరం మసాలా వేసి కలిపి పెట్టుకున్నానండి. వీటికి స్పోర్క్తో పెట్టానండి డాట్స్. ఇవి దీంట్లో వేసేస్తున్నాను. ఇవి కొంచెం సేపు మనం దీంట్లో డిప్ చేసుకొని ఉంచుకోవాలండి. డిప్ చేశానండి. ఒక 15 మినిట్స్ డిప్ చేసిన తర్వాత రైస్ కూడా ఇలా పెట్టుకొని రెడీ ఉంచుకోవాలండి. రైస్లో కొంచెం బిర్యానీ పెట్టుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం జీన్సులు వేసుకున్నానండి. కొంచెం బిర్యానీ ఆకు పసుపు వేసుకుంటున్నాను. ఈ డిప్ చేసిందంతా దీంట్లో వేసేసానండి. ఇది తర్వాత ఇలా చాలా కమ్మగా స్మెల్ వస్తుంది. కాస్త నెయ్యి వేసుకోవాలండి. ఇది మామూలుగా ఉడికించుకున్న రైస్లో నేను బగారాకు బండపు వేసానండి. మామూలుగా తాలింపు వేయలేదు. దీంట్లో రైస్ వేసుకుంటున్నానండి. చూడండి, అంతా ఇలా రైస్ డిప్ చేసుకోవాలి. ఇలా పైనుంచి కిందికి తీసుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి. పొటాటో బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.